ఆ జెన్జీ యూత్కి స్వాగతం సుస్వాగతం. సో సరదాగా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసరికి అర్బన్ ఫ్లడ్డింగ్. అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటి? బాగా వర్షం గట్టిగా పడినప్పుడు వాటర్ అనేది రోడ్డు పైన స్టాగ్నేట్ అయిపోయి ఆ, ఒక ఫ్లడ్ లాగా వాటర్ మొత్తం ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోయి దానివల్ల ట్రాఫిక్, చెత్త చెదారం, బురద, స్మెల్ కానీ ఇదంతా కాజ్ అయినప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్ అయింది. వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్డు పైన అర్బన్ ఏరియాస్లో దాన్ని అర్బన్ ఫ్లడ్డింగ్ అంటారు. ఇది 4 మెయిన్ రీజన్స్ ద్వారా కాజ్ అయింది. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసరికి రైన్ వాటర్ అనేది సీవేజ్ వాటర్తో కలిసిపోవటం. సీవేజ్ వాటర్ అంటే హౌస్ హోల్డ్ వాటర్. ఈ హౌస్ హోల్డ్ వాటర్ రైన్ వాటర్ కలిసిపోయి ఓవర్ఫ్లో అవుతాయి. సెకండ్ థింగ్ క్లాగింగ్. మన చెత్త చెదారం స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా, దానివల్ల వాటర్ క్లాగ్ అయిపోయి డ్రైనేజ్ సిస్టంలోకి వెళ్ళిపోకుండా బయటే రోడ్డు పైన స్టాగ్నెట్గా ఉండిపోవటం. సెకండ్ థింగ్, అన్ని ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్సే కొలోనియల్ టైం అప్పుడు కట్టారంట. కలకత్తా, ముంబై ఇవన్నీ అయితే ఇంత ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ని ఇంకా అప్డేట్ చేయకుండా అలానే ఉంచడం వల్ల ఎన్నో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అండ్ యాక్సిడెంట్స్, ఎన్నో హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. అండ్ అండ్ ఫోర్త్ వన్, నాట్ మెయింటైన్డ్ వెల్. మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు, ఎవరు కంప్లైంట్ ఎవరు, పబ్లిక్ పట్టించుకోరు. నేను పబ్లిక్ గురించే మాట్లాడుతున్నా, గవర్నమెంట్ కాదు. మనం కూడా మన సైడ్ నుంచి కంప్లైంట్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా తెలిసింది? ఇంకా అది సంగతి. బాయ్.